यहाँ पे 6 बजे का टाइम है रिट्रीट सेरेमनी का। सर की दर्द वाली భక్తి రా భక్తి గుండెల్లో ఉందిరా. ఇదే ఇప్పుడు నైట్ స్టే చేసిన డాబా. మేము డాబాల మీద బతికేస్తున్నాం అంతే. మొత్తం డాబాలు నాకు తెలిసి కమ్సే కమ్ మొత్తం రైడ్లా ఒక 4-5 డాబాలు ఆగినట్టున్నాం. బాయ్. చలో ఇక హైవే ఎక్కేసినాం. ఇది వచ్చేసి NH54. ఈ నుంచి శ్రీనగర్ కొట్టేయాలి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అయితే జమ్మూ వచ్చేస్తుంది. జమ్మూ అంటే బార్డర్ వస్తుంది, జమ్మూ కాశ్మీర్ బార్డర్. మా పెద్ద కమల్ హాసన్ యాక్టర్, పెద్ద యాక్టర్ పెద్ద యాక్టర్. ఎట్లా అంటే ఇక చూడండి ఇప్పుడు హీరో లెవెల్ నడుతాడు. ఇంకా వాన పడుతుందని మేము కూడా మా రెయిన్ గేట్స్ వేసుకున్నాం. మాడు చూడండి, జొమాటో ప్యాంటు రెయిన్, అదేం బ్రాండో అదొకటి వేసుకుంటూ ఇంకా కంప్లీట్ బండిని కూడా రెయిన్ ప్రూఫ్ చేసేసినాం. आप भी बोल दो। वो हमारा क्लियर आ गया। हाय बोल। अभी जा रहे हम ना जाते ఇక్కడ నుంచి సిమ్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఈ లొకేషన్ ఈ నుంచి జమ్మూ కాశ్మీర్ అదేదో టోల్ ప్రభాస్ 07 సిమ్ చూద్దాం. ఆడికి పోయినాక వస్తుందో రాదో మాకు తెలియదు, ఐడియా లేదు. ఇంకొకటి మాకు హైలైట్ ఇన్సిడెంట్ ఏమైందంటే, ముంగట ఏదైతుందో ముంగట ఉంది కదా హోటల్, మేము ఆయన హోటల్. ఆ హోటల్లో సరే అని మేము నాకు రెస్ట్ తీసుకుందామని ఆయన అయితే మా వాళ్ళు ఏం చేసిండ్రు, ఆర్డర్ ఇచ్చిండ్రు. ఏంద్రా ఆలు పరోటా పెరుగు, ఆలు పరోటా పెరుగు, దానికి 100 రూపాయలు కాదు, పెరుగు సపరేట్ కదా. ముందు అట్లా ఏం చెప్పలే, ఫ్రీ అని చెప్పిండు. తర్వాత ఇచ్చేటప్పుడు అయితే ఆలు పరోటా పెరుగు ఇచ్చిందంట. కానీ పెరుగు అడగలే అసలు మా వాళ్ళు. అడగకుండా ఉంటే ఆలు పరోటా ఇచ్చి పెరుగు ఇచ్చి తినని దాని అంటే సరే అని తిన్నాక మా వాళ్ళకి పెరుగు 50 రూపాయలు అంట. బొక్క పెట్టిండు. ఇంకా ఆలు పరోటా ఒకటి 100 ఎక్స్పెక్టే చేయలే, అంతగానం పెట్టిండు మా వాడు. వాళ్ళకి 300 చెక్కేసిండు మొత్తం ఏడికాడికి. జల్సేపు పండగలే చెక్కేసిండు కదా. ఇంకా ముందు పోతే మ్యాగీ చేస్తే 200 చెక్కేస్తారులేండి. ఇగో ఇదే హోటల్. ముందు చెకింగ్ ఉంటుందండి అక్కడ. డైరెక్ట్ వెళ్తున్నాం ఇక శ్రీనగర్కి. ఇప్పుడు ఈ నుంచి 380 కిలోమీటర్స్ ఏమో ఉంది శ్రీనగర్కి. అని ఒక్కోసారి బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా లొకేషన్ ఏ ప్రకారం ఇస్తారో ఐడియా లేదు. ఇక్కడ నాకేమో శ్రీనగర్ 288 చూపిస్తుంది, బోర్డులో ఏమో 380 చూపిస్తుంది. అది నాకు అర్థమవుతలేదు శ్రీనగర్ ఎట్లా అని. ఇక మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం గూగుల్ మ్యాప్లో. శ్రీనగర్, యువర్ లొకేషన్ టు శ్రీనగర్ 288 కిలోమీటర్స్. ఆడేమో 380 కిలోమీటర్స్ ఉంది. ఇక సిమ్ అయితే వర్క్ అవుతుంది. యాక్చువల్లీ సిగ్నల్ అయితే ఇక్కడైతే వస్తుంది. चलो भाई साहब हटिए बोलिए एक बार. మా జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ రాగానే అయిపోయింది ఒక ఫైట్. పాపం కార్ని గుద్దేసిండు మనోడు ట్రాక్టర్ అతను. ఇంకోటి ఇది కూడా రవి రివర్ అంట, ట్రిబ్యూటరీ. వాటర్ అయితే తక్కువన్నాయి. ఓకే, ఇంకోటి ఫ్లైఓవర్ కూడా అవుతుంది. ఇది
ఫ్లైఓవర్ ఏదైతే ఉందో కొత్తది అవుతుంది. ఇది శ్రీనగర్ వెళ్ళే రూట్లో ఉంటుంది యాక్చువల్లీ ఫ్లైఓవర్. A few moments later. ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి రైట్ తీసుకోవాలి. బోర్డర్స్ ఆర్గనైజేషన్ BRO వెల్కమ్స్ యూ. ఈ రోడ్ నుంచి శ్రీనగర్ పోవచ్చు. ఇంకొకటి NH44 యాక్చువల్లీ శ్రీనగర్కి అక్కడ స్ట్రైట్ ఉంది, కానీ మాకు ఇక్కడ రైట్ నుంచి చూపిస్తుంది. అదేదో ల్యాండ్ స్లైడింగ్ అవన్నీ ఉన్నాయంట కొద్దిగా, అందుకని ఈ రోడ్ అయితే కొద్దిగా క్లియర్ అయిందంట. అందుకని ఈ రోడ్ నుంచి పోమని అక్కడ లోకల్స్ వాళ్ళు చెప్పారు. ఈ నుంచి వచ్చేసి 259 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అనుకుంటా. ఘాట్ రోడ్ వస్తుంది, మొత్తం కట్ల మీద కట్లు వస్తున్నాయి. ఇది రీసెంటర్ ఎందుకు పడుతుందో గడిగడికి అర్థమవుతలేదు. నెట్వర్క్ ఇష్యూ బాబు, నెట్వర్క్ ఇష్యూ. నెట్వర్క్ పోయింది, ఇది అయిపోయింది. చూడండి ఇది ఫ్లైఓవర్ పరిస్థితి. ఆఫ్ రోడింగ్ ఇప్పుడే స్టార్ట్. ఇదే నాకు తెలిసి క్లౌడ్ బస్ట్ అయినట్టుంది. మొత్తం రాళ్ళు కింద పడిపోయినాయి మొత్తం. పెట్రోల్ ట్యాంక్ కూడా ఓపెన్ అవుతుంది శ్రీనగర్కి వెళ్ళే రూట్లో. పెట్రోల్ బంక్ కొత్తగా ఓపెన్ అవుతుంది. ల్యాండ్ స్లైడ్ అయింది గట్టిగానే ఇక్కడ కూడా. చూడండి ఎట్లయిందో ల్యాండ్ స్లైడ్ మొత్తం. చాలానే అయినట్టుంది ల్యాండ్ స్లైడ్. ఇక్కడ నుంచే ఇంతగానం చూస్తున్నా, అక్కడ పోయినాక ఇంకెట్లుంటుందో. మనాలి రోడ్ అయితే దారుణం అయిపోయిందని వింటున్నా. చూడాలి మనాలి రోడ్. A few moments later. ఇది మధ్యలో ఒక లొకేషన్ దొరికితే ఆగినాం. ఏదైనా బిస్కెట్ ఏదైనా స్నాక్స్ వేస్తున్నామని. కానీ రోడ్ మాత్రం ఎంత బీభత్సంగా ఉంది తెలుసా, మీకు చూపిస్తా ఒక్క నిమిషం. 1 minute. తెలుసా మేము ఎట్లా వచ్చినాం తెలుసా, ఈ రోడ్ నుంచి ఇట్లా అని తిరుక్కుంటా, మళ్ళీ లోపల నుంచి ఇట్లానే మళ్ళీ ఇట్లా అని తిరుక్కుంటా ఇట్లానే ఇవ్వండి. ఇక్కడ కార్ కనిపిస్తుందా, ఇట్లా అని వచ్చినాం ఈ రోడ్ నుంచి మొత్తం. కానీ ల్యాండ్ స్లైడ్స్ మాత్రం చాలా అయినాయి ఇక్కడ కూడా. శ్రీనగర్ కంటే ముందు కూడా ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. అక్కడేమో లేదు, అదేమో తెలియదు. కానీ శ్రీనగర్ అయితే ఇక్కడ శ్రీనగర్ కంటే ముందు ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. చూడాలి ముంగట ఎట్లుందో లొకేషన్స్. చూసినాక అప్పుడు ఐడియా వస్తుంది మనకు కూడా. అంతే. బాగా ఉందంట, అలా దుంకడానికి పోతున్నా. ఫ్రెండ్స్ ఆపుతున్నారు అని చెప్పి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. అలా స్విమ్మింగ్ పూల్ ఉందంట, ట్రై చేద్దాం ఒకసారి. స్విమ్మింగ్ పూల్ ఉందంట. స్విమ్మింగ్ పూల్ కార్ వస్తుంది, అది నాదే కార్. అది నాకు కంటెంట్ అవసరం లేదు యాక్చువల్లీ. కంటెంట్ ఏదైతే ఉందో నాకు కంటెంట్ వీళ్ళేస్తారు. వీళ్ళిద్దరు ఈ బేకారోలే నాకు కంటెంట్ ఇస్తారు. చిక్కుడుపల్లి హౌసింగ్ బోర్డు నుండి వచ్చిన ఇది చూడడానికి. ఆడ అలా లోపల స్విమ్మింగ్ పూల్ లోపల తిరిగితే ఏదైనా అది నిజం అవుతుందంట. చూద్దాం ఏం చేస్తారు. నడుచుకుంటే వెళ్ళాలి. చూడండి. బాయ్ ఫ్రెండ్స్, టాటా. నా కోసం డీసెంట్ ఆరం. కానీ లారీలు వచ్చేటప్పుడు జాగ్రత్త. ఇట్లా వస్తున్నాయి కదా టర్నింగ్లు అవి ఇంటలేరు యాక్చువల్లీ. టర్నింగ్లు అవి కట్టు కొట్టేస్తుండ్రు సీదా. అందుకనే కొద్దిగా లారీలు వచ్చేటప్పుడు మీ జాగ్రత్త సరేనా. ఒకటి చూసుకోండి. ఒకటి నా బండిది అంటారా, బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మధ్యలో ఘాట్ ఎక్కేటప్పుడు కానీ ఘాట్ దిగేటప్పుడు కానీ బ్రేక్స్ పనిచేయవు, ఫెయిల్ అవుతాయి. సో బ్రేక్ కంటిన్యూస్లీ ఒకసారి కొట్టుకుంటా చూడండి, అప్పుడు ఐడియా వస్తుంది మనకు కూడా. చలో బాయ్ చెప్పరా రే నవీన్. బాయ్ చెప్పరా. బాయ్ గాయ్స్. ఈడ ఓవర్ యాక్టింగ్ గాయ్స్. చెప్పినా కదా నాకు కంటెంట్ అవసరం లేదు వేరేది. వీళ్ళే నాకు కంటెంట్ ఇస్తారు. చెప్తూనే ఉన్నా.
అరే 3000 చెప్పులు వద్దురా స్వామి, వద్దురా 100 రూపాయలు చెప్పులు కొనుక్కుంటే సరిపోతాయి అని చెప్పి. అదంతా 3000 3650 రూపాయలు. ఇంకా 600 అంట, 3600 అంట. 100 రూపాయలు చెప్పులు కొనుక్కుంటే అయిపోయేదానికి ఇప్పుడు అది ఇవ్వడం చూసి 100 రూపాయలు చెప్పులే అనుకుంటాడు దాన్ని. అరే క్రాక్స్ రా, ఒరిజినల్ సిటీలో వేసుకునే బ్రాండ్ ఇట్లా చూపెట్టుకుంటే తిరుగు ఓడొద్దన్నాడు. ఇక్కడ 100 రూపాయలు చెప్పులే విలువదు అది. నా పరిస్థితి ఇది, ఆయన పరిస్థితి అది 100 కంటే తక్కువనే. ఇంకా చెక్కెత్తారు రండి, 100 రూపాయలు చెక్కలు అంటున్నారు. చలో ఇక బయలుదేరదాం ఈ లొకేషన్ నుంచి. ఇట్లుంది మా బండి పరిస్థితి. ఇది చూడండి, రీసెంట్గా అయినట్టుంది ల్యాండ్ స్లైడ్. మొత్తం కొండ మొత్తం జారిపోయింది. అక్కడ చూస్తే ఇక్కడ కాని పని, మీరు చూసుకోండి అక్కడికి స్లిప్ అవుతుంది మొత్తం. కొండనే జారి వచ్చేసి మొత్తం. ఈ నుంచి శ్రీనగర్ 213 కిలోమీటర్స్ ఉంది. 213. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత చూపిస్తుంది, 242. అదేంది అసలు ఎట్లా పడితే అట్లా నాకు అర్థమవుతలే. రోడ్డు మీద ఏమో 213 ఉంది, ఇదేమో 242 ఉంది. చూడండి మొత్తం చెట్టే వచ్చిపోయి పడిపోయింది. మొత్తం చెట్లే. బాబా ఇంకేంటి మనం సీనరీలు కనిపిస్తాయి ఇట్లాంటివి ముంగట. లొకేషన్ చూడండి, కొండలే మొత్తం పై వరకు కొండలే. విలేజ్ ఉంది. వా రోడ్డు చూడండి, మొత్తం క్రాక్ వచ్చేసింది రోడ్కే. మొత్తం మేబీ ఇంకా 1-2 సార్లు వాన పడ్డది అనుకోండి, అట్లా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అట్లుంది ఇది మొత్తం. ఫుడ్ చూస్తున్నాం, ఫుడ్ ఏమన్నా దొరుకుతుందా లేదా అని చూస్తున్నాం. ఇది జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో బార్డర్ దాటినాక ఇక్కడికి వస్తుంది కదా, ఇది రామ్కోట్లోకి వస్తుంది. ఆన్ ద బెండ్ గో స్లో ఫ్రెండ్. బీఆర్ వాళ్ళు కొటేషన్స్ మస్తు ఇస్తారు తెలుసా. ఇంకా ముంగట ఉంటుంది, ముంగట నుంచి మస్తు అనిపిస్తుంది. ఇంకా 1 hour later. थैंक यू सो मच. थैंक यू भैया. हाँ फिर आते. हाँ खाने के लिए बहुत शुक्रिया, खाना अच्छा है. चलो लेक చూడండి మస్తు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి పోవాలి. ఇంకా పైకి పోయి మళ్ళీ మేము ఒక 20 కిలోమీటర్స్ వరకు వచ్చి ఉంటాం. కానీ రోడ్ మాత్రం ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. బండి ఖరాబ్ అయిపోతుంది అట్లుంది రోడ్డు. సో కొండల మధ్యలో మేఘాలు. రైల్వే ట్రాక్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. అలా బ్రిడ్జ్ ఫ్లైఓవర్. ఇది వచ్చేసి తవీ బ్రిడ్జ్. ఇది తవీ బ్రిడ్జ్ దీని పేరు. ట్రైన్ చూస్తుందా? ట్రైన్ కనిపిస్తుందా? బ్రిడ్జ్ మాత్రం అవసరం లేదు. ఇది చూడండి ఇక్కడ, ఇది సీనరీ అంటే. సూపర్ అంటే సూపర్. ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే ఓబుది కాదు ఇక్కడ నుంచి. అది విలేజ్ గెడ్డ. బాప్రే బాప్. జన్నత్ స్వర్గం లాగా ఉంది బ్రో. ఎవరైతే నాలాగా ఫీల్ అవుతారో వాళ్ళకే అర్థమవుతుంది. నాలా ఫీల్ కాని వాళ్ళకి డబ్బే అది జస్ట్ కొండలే కదా అని అనిపిస్తుంది. వ్యూ మేఘాలలో తేలిపొమ్మన్నది. అందుకేనా నన్ను రావద్దన్నది.
నిన్నెందుకు రావద్దన్నదిరా? ఆడి పోతే మళ్ళీ నేను బయటికి రాను కదా, అందుకని రావద్దంట. రావద్దంటుందా? కొండ మీద పోనీకి దారి ఉన్నట్టుంది రాగో. చెక్కెత్తారు మొత్తం. ఆడొక ఇల్లు ఉంది ఇక్కడ సైడ్. ఏమన్నా ఉంది కదా లొకేషన్, రోడ్డు ఇవి మస్తుంది. ఇప్పుడే టీ తాగుదామని ఒక షాప్ దగ్గర అయినాం. లొకేషన్ ఒకటి చూసిన, మీకు చూపిస్తా. లిటరలీ సూపర్ అంటే సూపర్, సూపర్ అంటే సూపర్. లొకేషన్ చూడండి. ఇదంతా చూస్తున్నా కదా, ఇదంతా స్మోకే. 1 hour later. ఫస్ట్ టనల్. అదే ఇది వాడు ఆర మీద ఆర కొడుతుంది. క్రేజీగా ఉంటుంది టనల్స్లలో పోతుంటే. ఇప్పుడు మనము ఈ రూట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ ఫ్లవర్ ఎక్కాలి. చూడండి ఫ్లవర్ చూడండి, లేక్ వ్యూ ఫ్లవర్. ఆడ చూడండి ట్రైన్ ట్రాక్. రోడ్ మాత్రం చూసిండ్రా, ఇట్లా క్రిస్ క్రాస్ ఉంది మొత్తం. ఉదంపూర్ రోడ్ ఏదైతే ఉందో, ఉదంపూర్ రోడ్లో ఇవన్నీ దొరుకుతాయి. ఒకవేళ మీరు వస్తే ఉదంపూర్ రోడ్లో ఇవన్నీ చూడవచ్చు. రోడ్స్ మాత్రం కొద్దిగా చెప్పలేము, ఎందుకంటే ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఒక్కోసారి చెడ్డగా ఉంటుంది. ఇప్పుడైతే ల్యాండ్ స్లైడ్స్ అయినాయి చాలా. నేను చూసిందే ఒక 5-6 అయితే చూసేసిన ల్యాండ్ స్లైడ్స్. కొద్దిగా డేంజర్గానే అయినాయి. ఒకటైతే రోడ్ అయితే మొత్తం సగం ఇరిగిపోయింది, సగం అట్లుంది. అందుకని నార్మల్గా అయితే ఏం కాదు. ఇట్లా ఈ ఫ్లేవర్ ఉంది కదా, ఇట్లా ఈ రూట్ నుంచి రావాల్సి వస్తుంది. ఇది ఉదంపూర్ రోడ్ నుంచి ఇట్లా అని రావాలి. వెల్కమ్ టు ఉదంపూర్ రోడ్. ఇది మనం వచ్చేది ఇక్కడ కింద రోడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ రోడ్ నుంచి ఇట్లా తిరిగేసి రావాల్సి వస్తుంది. ఇటు నుంచి కనిపిస్తుందా, ఆ నుంచి అట్లా తిరిగేసి రావాలి. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఈ నుంచి NH44 టచ్ అవుతుంది మనకు. ఈ హైవే మీద డైరెక్ట్ శ్రీనగర్ వరకు వెళ్ళిపో. ఈ నుంచి ఉదంపూర్ నుంచి శ్రీనగర్కి 185 కిలోమీటర్స్ ఉంది. 180 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి. నాది వచ్చేసి 6.45 లీటర్స్ పట్టింది. మాది వచ్చేసి నీది ఎన్ని లీటర్? 8.15 కదా, 8.15 పట్టింది. ఇది నాకు తెలిసి 6th ఫ్యూల్ స్టాప్ అనుకుంటా. పంజాబ్లో ఒకటి 5th, 6th. भाई वो है नहीं है
अभी नया ओपन करे ये? हाँ एक बार नहीं नया ओपन करे ये? नया ओपन करे पेट्रोल पंप? हाँ जी सर 1 ईयर हो गया 1 ईयर हो गया ओके शुक्रिया भाई థ్యాంక్ యూ సార్నే भाई బాయ్ బాయ్ లేదంట చలో డే 8లో మరి ఇంకో టోల్ ప్లాజా అదే నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా అదే వా టనల్ చూడండి వావ్ సూపర్ అంటే సూపర్ టనల్ జబర్దస్త్ ఉంది టనల్ అయితే ఇది వచ్చేసి చెన్ననాసి టనల్ ఓవర్ స్పీడింగ్ మళ్ళీ ఇంకా రాంగ్ రూటు అట్లాంటివి మాత్రం అస్సలు చేయొద్దు ఇంకోటి మధ్యలో ఎక్కడ కూడా ఆపొద్దు వెహికల్ని హార్న్ కొట్టడం అట్లాంటివి కూడా ఏం చేయొద్దు టనల్స్లో ఇంకా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా మధ్యలో ఉన్నాయి ఇంకా 100 మీటర్కి ఒకటి 100 మీటర్కి ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి అదే టన్నల్స్ మాత్రం సూపర్ కడుతుండ్రబ్బా బ్రోకి హ్యాండ్స్ ఆఫ్ తెలుసా బ్రోకి BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ టనల్స్ ఇట్లా బైక్ నడపడం కూడా ఫస్ట్ టైం తెలుసా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాది ఇది అంటే ఎంత బాగుంది తెలుసా అంత బాగుంది ఇంకా మొత్తం ఇక్కడ చలి అన్నది ఎంత కొడతలేదు వేడి అయితే ఉంది చలి ఏమంత కొడతలేదు ఎందుకంటే బయట వెళ్ళంగానే బయట నుంచి వెళ్ళి వచ్చినాం కదా బయట అయితే చలి అయితే పెట్టింది ఇక్కడైతే చలి పెట్టలే అంత సెకండ్ టనల్ చిన్నది ఒకటి పోయింది కదా టన్నలే అది ఇది చిన్నని నర్సీ టనల్ ఇది వచ్చేసి 9.28 కిలోమీటర్స్ డిస్టెన్స్ లెంత్ ఉంది ఇది ఇంకోటి యాక్చువల్లీ దీనికంటే అటల్ టనల్ ఏదైతుందో 9.02 అది దానికన్నా ఇదే పెద్దది కానీ ఇది అంత ఫేమస్ కాలే అటల్ టనల్ ఫేమస్ అయిపోయింది ఎందుకంటే అక్కడ మంచు పడుతుంది ఇక్కడ పడట్లేదు సింపుల్ చలో ఇక వెళ్దాం ఇంకోటి కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ టనల్ది కొత్త రెడీ అవుతుంది ఇది పీరా అంట ప్లేస్ వచ్చేసి చూద్దాం ఇది ఎంతలో ఉంటుందో ఎన్ని రోజులకు అవుతుందో చూడాలి ఒకవేళ 2026 వాళ్ళైతే వస్తారో అప్పటికి ఇది క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి కానీ ఇది కూడా అల్టిమేట్ ఉంది తెలుసా రౌండ్గా టనల్ బయటకి డైరెక్ట్ రోడ్ ఉంది తవ్వేసిండ్రు టనల్కి ఎగ్జిట్ లాగా ఏదైతే మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటామో అది ఇప్పుడు చూడండి
కనిపించింది, అవతల రోడ్ కనిపిస్తుంది, అవతల రోడ్కి ఓపెన్ ఉంది అది. యాక్చువల్లీ రూట్ అర్థమవుతలేదు, అంటే మా వాడు ఏం చేసిందంటే రైట్ తీసుకున్నాల్సింది ఫ్లైఓవర్ నుంచి అటు సైడ్. అదే మనం వస్తున్నామని పటాకి తెలుసు చూసా, ఇగోండి ఇదిగోండి మేము వస్తున్నామని స్పెషల్. లారీ అతను థ్యాంక్ యూ లారీ అతను పిలిచి మరి మాకు రూట్ చెప్పిండు ఇటు నుంచి వెళ్ళాలని. తెలుసా ఇట్లుంటది చూసినారా, మేము వస్తున్నామని స్పెషల్. ఓ 700 అవుతుంది బలి, ఇంద్రో బలి పెళ్ళి అవుతున్నట్టుంది. ఉందో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ మీద పోతున్నాం మేము లిటరలీ. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. ఈవినింగ్ టైం కదా అది చీకట్లా అర్థమవుతలేదు, కానీ ఆ లైట్లు పెట్టిండ్రు, ఇంటి ముంగట లైట్ ఏదైతే పెట్టిండ్రో అదే మాత్రం వస్తుంది తెలుసా చూడడానికి. నేను ఆకాశాన్ని దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది నాకైతే, అట్లుంది. కానీ అందరు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్దే పెడతారు, కానీ నైట్ ది వ్యూ ఒకసారి చూడండి. నైట్ వ్యూ ఎంత సాలిడ్గా ఉంటుందో. ఈ నుంచి శ్రీనగర్ 135 కిలోమీటర్స్ ఉంది. లేంతుంది లే గుల్మార్గ్ 186, లే వచ్చేసి 549. మనకు రేపు టాస్క్ ఉంది, 411 కిలోమీటర్స్ ఉంది రేపు శ్రీనగర్ టు లే. ఇంకోటి మనం ఈయనే ఇంకా 135 కిలోమీటర్స్ ఈయనే స్టక్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ లేచి శ్రీనగర్కి కొట్టి శ్రీనగర్లో అవి సీనరీస్ చూసుకొని 9-10 గంటల చూసేసుకొని ఆ నుంచి మళ్ళీ లేకి బయలుదేరాలి. సార్ అట్లుంది సీను. ఇంకోటి ఈ వ్యూ ఏదైతే ఉందో కెమెరాలో చూస్తే అంత అర్థం కాదు, కానీ దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుంది తెలుసా. దగ్గర నుంచి వచ్చి చూడండి, కన్ఫామ్గా ఒకసారి విజిట్ చేయండి. లైఫ్లో ఫస్ట్ టైం మంచిగా ఒక రోజు నైట్ రైడ్ చేస్తున్నా అనిపిస్తుంది నాకు. ఇంటికాడ ఇన్నిసార్లు నైట్ రైడ్లు చేస్తుండే ట్రాఫిక్కి అయినా కానీ అదంతా ఉండే, కానీ ఇక్కడ చేసేది అదొక వేరే లెవెల్ ఉంటుండే. కానీ సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ చూసుకోండి. సేఫ్టీ చూసుకున్న తర్వాతనే మీకు ఓకే అనిపిస్తేనే రైడ్కి బయటకు వెళ్ళండి నైట్ టైంలో. లేదు మీకు ఓకే కాదు, వెళ్ళలేము, చలికి అయితే లేదు అట్లా ఇట్లా అంటే మాత్రం ఓకే, ఏడైతే స్టే తీసుకున్నారో అక్కడనే ఉండిపోండి. అర్థమైందా? దాని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది 1 more టనల్. టనల్ ఆపలేం రా, వాటర్ బాటిల్ పడిపోయింది ఎందుకంటే మళ్ళీ అది ఎవరైనా బైకర్స్ వెళ్ళేటప్పుడు స్లిప్ అయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అది. అందుకనే తీసేసుకుంటే బెటర్ కదా అని తీసేసుకున్నాం మేము. ఎట్లా రివర్స్ తీసుకుందామా?